సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, చిన్నప్పుడు మనకి ఆవు కథ అని ఒకటి ఉండేది సార్. మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఏమి చదువుకు రాకపోయినా మొత్తం ఏదొచ్చినా సరే దానికి అందులో ఒక ఆవుని తీసుకొచ్చి ఆవు గురించి రాస్తా కూర్చుంటారనమాట. సో అలాంటిది ఒకటి ఉండేది అనమాట. నాకు విజయసాయి రెడ్డి గారిని చూస్తుంటే ఆ ఆవు కథ గుర్తొస్తా ఉంది సార్. ఆయన ఏ ఏ సమస్య అయినా సరే, ఇప్పుడు పార్లమెంట్లో దేని గురించి అయినా మాట్లాడండి, ఏ బిల్ అయినా పెట్టండి, ఏది వచ్చినా సరే ఆయన తీసుకొచ్చి ఆగేది మాత్రం చంద్రబాబు గారి దగ్గరే. ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా కూడా చివాట్లు తిన్నాడు సార్. ఈ రోజు ఫైనాన్స్ బిల్ గురించి మాట్లాడుతుంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఈ దురాగతాలు చేస్తున్నారు, మా కార్యకర్తలను చంపేస్తారని మాట్లాడుతుంటే పార్లమెంట్లోనే తిట్టారనమాట. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, నువ్వు చెబుతున్నది ఏంటి అని. ఏంటి సార్ అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చంద్రబాబు గారు అంటే ఇంత మోజు ఎందుకు సార్ అసలు? సార్, విజయసాయి రెడ్డి గారిని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన పేరు ఇప్పుడు డిఎన్ఏ రెడ్డి. విజయసాయి రెడ్డి మర్చిపోయారు. ఆయనకి ఆయన పేరు డిఎన్ఏ రెడ్డి. అది ఎందుకు అందరికీ తెలుసు. ఆయన అధికారము లేదా పదవి, రాజ్యసభ సభ్యత్వం లేదా పార్టీలో పెద్ద నాయకులు ఇవన్నీ కూడా డిఎన్ఏ పనుల కోసం ఉపయోగపెట్టుకుంటున్నారండి. నిజంగానే ఆయన పేరే డిఎన్ఏ రెడ్డి. ఎక్కడంటే తిరుగుబోతండి, ఇంకా దానికి వేరే పదం ఏమి లేదు. కాబట్టి అతనికి నిజంగా మంచి పార్లమెంటేరియన్ ఏం చేస్తారంటే అండి, ఏ టాపిక్ ఉందో అజెండాని ముందు చూసుకుంటాం. అజెండాలో చూసుకొని ఏ టాపిక్స్ ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అవుతారు. దానికి ఏదైనా డేటా ఉంటే కూడా కలెక్ట్ చేసుకుంటారు. విమర్శ చేయాలా లేదా పొగడాలా, మద్దతు పలకాలా, దేనికైనా ఇవేమీ ఉండదు ఆయనకి. ఏమీ లేకుండా గాలికి పోడు, ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మాకేదో హాని చేస్తున్నారు, మా వాళ్ళని హత్యలు చేస్తారు, ఇవేం చెప్తే మీడియాలో అది రాస్తారండి. నేషనల్ మీడియాలో ఈయనేం మాట్లాడితే, లేదా మన తెలుగు వాళ్ళైనా ఆయన ఏదో పెద్ద పొడిచి గెలిచినట్టు పార్లమెంటులో కూడా మాట్లాడారు అని చెప్పుకోవాలన్న భ్రమలో ఉన్నాడు. కానీ కొంత జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చీవాట్లు పెడతారండి లీడర్ అనేది. ఎందుకంటే నాకు బాగా అనుభవం అండి. జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు 78లో ఎమ్మెల్యేలు అయ్యారు. అప్పుడు నేను ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా ఉన్నాను. వెంకయ్య నాయుడు గారు మా అన్నకి రూమ్మేట్ అండి, విఆర్ కాలేజ్ నెల్లూరులో మా పెద్ద అన్నకి. జైపాల్ రెడ్డి గారితో కూడా నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళేవాడిని. అప్పుడు ఏబీవీపీ అంతా జనతా పార్టీ కాబట్టి వాళ్ళు ఎంత వర్కౌట్ చేసేవాళ్ళంటే అండి, రేపు అసెంబ్లీ ఉందంటే అజెండా కాపీస్ పెట్టుకొని రేపు ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మాదిరి ఇప్పుడు మనం నెట్ లో కొడితే డేటా అంతా వస్తుంది కాదండి. వాళ్ళు ఒక్కోసారి లైబ్రరీలకు పోయి కూడా అవన్నీ తెచ్చుకుని ఎక్కడెక్కడో సమకూర్చుకొని పేజీలు పేజీలు రాసుకొని దాన్ని సంక్షిప్తీకరించుకొని అసెంబ్లీ లేకొచ్చి అద్భుతంగా మాట్లాడేవాళ్ళు. విజయసాయి రెడ్డికి అవేం లేదు కదండి. ఆయనకి ఏది తెలుసుకోవాలి, ఏది మాట్లాడాలి, ఒకే ఒక మంత్రం చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా బ్లేమ్ చేయాలి, విమర్శలు చేయాలి. ఆ తర్వాత ఖాళీ టైంలో డిఎన్ఏ పనులు చేసుకోవాలి. ఎవరున్నారు, ఆడ ఖాళీగా ఉన్నారు, ఆడ తిరగాలి. ఇంకేమేమి చేస్తాడో నాకు తెలియదండి. అంటే ఢిల్లీలో ఆయన చాలా కప్పుకొని ఆడ ఏ ఏ పార్టీలు చేసుకుంటే ఏమీ తెలియదు. సిగ్గు మాలిన రాజకీయ నాయకులు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే వాళ్ళల్లో #1 విజయసాయి రెడ్డి. ఎందుకంటున్నానంటే ఆ వయసు ఎంత, సిగ్గులేని మాటలేమి. ఒక ఇలాంటి వాళ్ళని నమ్మి కదండి జగన్మోహన్ రెడ్డి గారు అత్య దారుణంగా ఓడిపోయారు. నేను తెలుగుదేశం అయినప్పటికీ కూడా ఆయన అంత దారుణంగా ఓడిపోవాలని మేము కూడా కోరుకోలేదండి. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే పాలక పక్షం కూడా బాగా పనిచేస్తుంది. ప్రతిపక్షం చాలా బలహీనం అయిపోతే పాలక పక్షంలో ప్రతిపక్షాలు తయారవుతాయండి. అందుకని ఎప్పుడు కూడా మేధావులు ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటారు. అలా కాకుండా ఇంత చితికిపోయి కేవలం 11 సీట్లకు వచ్చి ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే దానికి కారణం ఇట్లా విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేదా మా గజ దొంగ కథను ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఈ దోపిడీదారులు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ చేశారు. మీరు అన్నట్టు పార్లమెంట్ లో ఆయన ఏ బిల్లు ఆర్థికంగా ఏది మాట్లాడండి. పార్లమెంటుల్లో తీసుకెళ్లి ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ విషయాలు పార్లమెంట్ వాళ్ళు వచ్చి చేస్తారండి. ఆంధ్రప్రదేశ్ లో ఆయన వాళ్ళ పార్టీ కూడా 5 ఏళ్ళు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుందండి. ఇక్కడ హింస జరిగినా లేదా ఇవన్నీ ఎవరు చూస్తారు? స్టేట్ గవర్నమెంట్ లో ఉంటుంది. అది ఐపీఎస్లు, పోలీసులు, ఎస్ఐలు, కానిస్టేబుల్ వరకు ఉంటారు. ఇవి పార్లమెంట్ లో ఏం చేయగలము? ఆర్థిక శాఖ మంత్రి ముందు
లేదా స్పీకర్ ముందు అరిస్తే ఇక్కడ జరిగేదేమి? అంటే ఇవన్నీ కూడా పనికి మాలిన మాటలు అంటుంటాం. సంబంధం లేని మాటలండి. ఇర్రేషనల్ థింకింగ్ అంటాం. అంటే అసంబద్ధమైన మాటలు మాట్లాడేవాడిని పనికిరాని పాలిటీషియన్ గా మనం గుర్తించాలి. విజయసాయి రెడ్డిని పట్టించుకోవడం మానేయాలండి. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకుంటే ఇంకొద్ది గౌరవంగా అంటాడు. బుద్ధి ఉంటే మళ్ళీ లోక్సభకు పోటీ చేస్తాడండి. రాజ్యసభ ఉంది, 6 ఏళ్ళు ఉంటుంది ఆ పదవి. లోక్సభకు వచ్చి ఎందుకు పోటీ చేస్తాడు? బుద్ధున్న వాడైతే ఏం లోక్సభలో అయితేమి, రాజ్యసభ అయితేమి, అంటే ఏదో ఒకటి చందాలు వసూలు చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి దోచుకోవాలి, ఏదేదో గెలిచిపోయి ఆయన ఏదేదో కానీ, అంటే ఒక విధానం లేదు, పద్ధతి లేదు, సిద్ధాంతం లేదు, నైతిక నిబద్ధత లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, మాటలకు విలువ తెలియని ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడైన విజయసాయి రెడ్డి గారిని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నది నా ఉద్దేశం. డెఫినెట్ గా సార్. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లో మాట్లాడకూడని భాష, రాజకీయాల్లో చేయకూడని కామెంట్లు, రాజకీయాల్లో చేయకూడని పోస్టులు, రాజకీయాల్లో ప్రవర్తించని తీరు, ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చి రాజకీయాల్లో చేస్తా ఉన్నాడు అనమాట. నాకు తెలిసి ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడిని వేరే వాళ్ళు ఎవరిని చూసి ఉండవు అనమాట. ఆయన కనీసం వయసు కొద్దికొచ్చినాకనే నేర్చుకుంటారనుకుంటే ఆ వయసుతో పాటు ఇంకా ఆయన చేసే పిచ్చాశాలు ఎక్కువైపోతా ఉన్నాయి. చూద్దాం సార్. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా తిట్లు తిన్నారు, రేపొద్దున ఇంకెవరు సాక్షిగా తిట్లు తింటారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మీడియా ముందు అయిపోయింది ఆయనకి, అలాగే ప్రజల ముందు అయిపోయింది, ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా అయింది. ఇంకా దేశం జాతీయ స్థాయిలో ఇంకేం చేయించుకోవాలో చేయించుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.